హలో వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ 11th January ఇవాళ హిందూ న్యూస్ పేపర్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ టాపిక్ ఐఎల్ఓ ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ టైటిల్ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2024. ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటంటే 2024లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ ఐఎల్ఓ గురించి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ. 1919లో ఐఎల్ఓని ఏర్పాటు చేశారు. 1946లో యుఎన్ ఏజెన్సీగా ఏర్పడింది ఐఎల్ఓ. వరల్డ్ వైడ్గా లేబర్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని సెట్ చేయడము, అట్లాగే వర్క్ ప్లేస్లో డీసెంట్ కండిషన్స్ ఉండేలాగా పాలసీస్ని ఫ్రేమ్ చేయడము ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రాథమిక లక్ష్యంగా చెప్పొచ్చు. అయితే ఐఎల్ఓ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే 2024లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది అనేది రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అన్ఎంప్లాయ్మెంట్ గ్లోబల్గా అయినా లేదంటే లోకల్గా అయినా చాలా ఏ ఎకానమీలో అయినా కొంచెం ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా, నిరుద్యోగిత కారణంగా ప్రజల ఆదాయ స్థాయి తగ్గుతుంది. దాంతోపాటు పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీనివల్ల వస్తువులకి డిమాండ్ తగ్గుతుంది. అట్లాగే పావర్టీ పేదరికం పెరుగుతుంది. ఇన్ఈక్వాలిటీస్ అసమానతలు కూడా పెరుగుతాయి. సో ఈ ఇయర్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేది ఐఎల్ఓ ఇచ్చినటువంటి రిపోర్టు. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి కీ ఫైండింగ్స్ ఏంటంటే 2023లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గ్లోబల్గా 5.1% ఉంది. అట్లాగే ఇప్పుడు రియల్ వేజెస్ కూడా తగ్గుతున్నాయి వర్కర్స్కి సంబంధించి అని. ఈ రియల్ వేజెస్ విషయంలో ఇండియా కేసులో అబ్జర్వ్ చేస్తే కొంచెం పాజిటివ్గా ఉన్నట్టు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాము. నెక్స్ట్ టాపిక్ ద లాస్ అరౌండ్ రెమిషన్ పాలసీ అనేటువంటి టైటిల్తో వచ్చింది. ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే దీనికి సంబంధించినటువంటి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసి ఉండాలి. బిల్కిస్ బానో అనేటువంటి ఒక కేసు ఇప్పుడు బాగా న్యూస్లో ఉంది. ఈ బిల్కిస్ బానో కేసు దేనికి సంబంధించింది అంటే ఈ బిల్కిస్ బానో అనేటువంటి మహిళ 2002లో గుజరాత్లో అల్లర్ల టైంలో ఈ మహిళ పైన అత్యాచారం చేశారు. అట్లాగే ఈ మహిళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని మర్డర్ చేశారు. దీనికి సంబంధించి 11 మెంబర్స్ని దోషులుగా తేల్చింది సిబిఐ కోర్టు. యాక్చువల్గా ఈ సంఘటన గుజరాత్లో జరిగినప్పటికీ ఫెయిర్ ట్రయల్ జరగాలి అనే ఉద్దేశంతో ఈ కేసుని మహారాష్ట్రకి షిఫ్ట్ చేసింది సుప్రీంకోర్టు. సో వీళ్ళకి ఈ 11 మంది నిందితులకి శిక్ష విధించింది మహారాష్ట్రలో. అయితే రీసెంట్గా ఈ నిందితులు ఏం చేశారంటే వీళ్ళకి క్షమాభిక్ష కోసము, అట్లాగే వీళ్ళు రెమిషన్ కోసము అంటే శిక్షా కాలంలో తగ్గుదల కోసము, మినహాయింపు కోసము సుప్రీంకోర్టుకి వెళ్ళారు. గుజరాత్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు వీళ్ళ పిటిషన్ని కన్సిడర్ చేయాలి అని గుజరాత్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే లేటర్ ఆన్ ఏంటంటే గుజరాత్ గవర్నమెంట్ ఈ 11 మంది నిందితుల్ని రెమిషన్ పైన విడుదల చేసింది. ఈ రెమిషన్ ఆర్డర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే ఈ రెమిషన్ ఆర్డర్ని పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే వీళ్ళకు శిక్ష విధించింది ఎక్కడ? మహారాష్ట్ర జ్యూరిస్డిక్షన్లో. కానీ వీళ్ళకు రెమిషన్ ఆర్డర్ ఎక్కడిచ్చారు? గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చింది. సో అది వ్యాలిడ్ కాదు. ఒకవేళ దానిపైన డెసిషన్ తీసుకోవాల్సి వస్తే అప్రోప్రియేట్ గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టు తన ఆర్డర్స్లో మెన్షన్ చేసింది. సో ఈ 11 మంది ఖైదీలు కూడా మళ్ళీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది, ఆ 11 మంది వ్యక్తులు. అయితే ఈ ఆర్టికల్ రెమిషన్ పాలసీకి సంబంధించి రాసినటువంటి ఆర్టికల్. మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 72 ఆ తర్వాత ఆర్టికల్ 161ని బేస్ చేసుకుని 72 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, 161ని బేస్ చేసుకొని గవర్నర్ ఆఫ్ ద స్టేట్కి క్లెమెన్సీ పవర్స్ ఉంటాయి. ఎవరికైనా శిక్ష విధించినప్పుడు దాన్ని పార్డన్ చేసేటువంటి పవర్, అట్లాగే కమ్యూట్ చేసేటువంటి పవర్, రెమిట్ చేసేటువంటి పవర్,
రెస్పైట్ చేసేటువంటి పవర్, రిప్రైవ్ చేసేటువంటి పవర్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్కి ఉంటాయి. అట్ ది సేమ్ టైం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఒక అధికారం ఉంది. ఆ అధికారం ఏంటి అంటే ఈ శిక్షాకాలంలో మినహాయింపు ఇవ్వడం, రెమిషన్ ఇవ్వడం. ఈ శిక్షాకాలంలో మినహాయింపు ఇచ్చేటప్పుడు ఒకవేళ ఎవరికైనా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడింది అనుకోండి, జీవిత ఖైదు పడ్డటువంటి నేరస్తులు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం 14 years టర్మ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 14 years జైలు జీవితం గడిపిన తర్వాతే వాళ్ళకి రెమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాన్స్టిట్యూషన్ పరంగా. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్స్కి ఏమో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఉన్నటువంటి అధికారం. దీంతోపాటు ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్కి ఒక పాలసీ ఉంటుంది ఈ రెమిషన్స్కి సంబంధించి. యాక్చువల్గా గుజరాత్ గవర్నమెంట్కి కూడా ఒక పాలసీ ఉంది. ఏంటంటే 2014లో తీసుకొచ్చిన దాని ప్రకారము రేప్ అండ్ మర్డర్ కేసెస్లో ఇలాంటి రెమిషన్ ఇవ్వకూడదు అనేది గుజరాత్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రెమిషన్ పాలసీ. దానికంటే ముందు ఉన్నటువంటి పాలసీ ప్రకారము, అంటే 1992లో ఉన్నటువంటి పాలసీ ప్రకారం మాత్రం ఇలాంటి బార్ వీటిపైన రేప్ అండ్ మర్డర్ కన్విక్ట్స్ పైన ఇలాంటి నిషేధం ఏమీ లేదు. అయితే వీళ్ళు గుజరాత్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ కూడా 1992 పాలసీని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే 2014 పాలసీ రీసెంట్గా వచ్చింది, కానీ 1992లో ఉన్నటువంటి పాలసీ తర్వాత, అంటే ఈ క్రైమ్ జరిగింది 2002లో కాబట్టి ఆ పాలసీని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంది. సో మొత్తానికి ఈ గవర్నమెంట్ యొక్క యాక్షన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఇది ఇన్వాలిడ్ అని చెప్పింది. అండ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ దీనిపైన డెసిషన్ తీసుకోవాల్సి వస్తే అది మహారాష్ట్ర గవర్నమెంట్ అని చెప్పింది. సో దాని రిలేటెడ్గా వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. సుప్రీంకోర్టు ఒక రిపోర్టు, సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, ఈ సెంటర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే, దాదాపుగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్సెస్లో ర్యాంప్స్ లేకపోవడము, ఎందుకంటే డిజేబుల్డ్ పర్సన్స్కి వాళ్లకు యాక్సెస్ ఈజీగా ఉండే విధంగా ర్యాంప్స్ లేకపోవడము, వీల్ చైర్స్ లేకపోవడము, ఇలాంటి అంశాలు ఉన్నాయి అనేది ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. మనకి డిజేబుల్డ్ పర్సన్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి 2016లో ఒక యాక్ట్ కూడా ఉంది. సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సోషల్ ఇన్ఫ్రా అనేది యాక్సెసిబుల్గా ఉండాలి. వీటిపైన గవర్నమెంట్స్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఎందుకంటే ఒక వ్యక్తి పిటిషనర్గానైనా కోర్టుకి వెళ్ళొచ్చు డిజేబుల్డ్ పర్సన్, లేదంటే డిజేబుల్డ్ పర్సన్ లాయర్గా ఉండొచ్చు. సో అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా వాళ్ళ హక్కులకి రక్షణ ఉండాలి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ చేంజ్ ఫర్ ద వర్స్ అనేటువంటి టైటిల్ ఎడిటోరియల్. ఇది మాల్దీవ్స్కి సంబంధించి. ఆల్రెడీ మీరు న్యూస్లో సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేసే ఉంటారు. మాల్దీవ్స్ అండ్ ఇండియా మధ్యన ఇష్యూ ఒకటి జరుగుతుంది. లక్షద్వీప్లో ఎప్పుడైతే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు టూరిజంని ప్రమోట్ చేశారో, ఆ తర్వాత వెంటనే మాల్దీవ్స్ నుంచి ఒక క్రిటిసిజం, మాల్దీవ్స్ మినిస్టర్స్ ట్విట్టర్లో ప్రైమ్ మినిస్టర్ గారిని క్రిటిసైజ్ చేయడము. సో దానివల్ల లేటర్ ఆన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మాల్దీవ్స్ గవర్నమెంట్ దృష్టికి ఇష్యూని తీసుకెళ్లడము. మన ఇండియాలో సివిల్ సొసైటీ కూడా తీవ్రంగా రెస్పాండ్ అయింది, మాల్దీవ్స్ని బాయ్కాట్ చేయాలి అనే పిలుపునిచ్చింది. అయితే ఈ ఎడిటోరియల్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే, మనకి మన స్టేబుల్ నైబర్స్ కూడా అవసరం అవుతారు. సో ఇలాంటి విషయాల్లో మనం కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఉండాలి అని మెన్షన్ చేస్తూ రాసినటువంటి ఆర్టికల్ ఇది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్, వై డిడ్ నార్త్ ఇండియా ఫాగ్ హెవీలీ ఇన్ లాస్ట్ వీక్స్ ఆఫ్ 2023 టైటిల్తో వచ్చింది. ఎప్పుడైనా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వింటర్ సీజన్లో నార్త్ ఇండియాలో ఈ ఫాగ్ అనేది కామన్. ఇది ఎందుకంటే ఈ ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ మొత్తం గంగా సింధు మైదానాల్లో ఫాగ్ అనేది ఎవ్రీ వింటర్లో కామన్గా కనిపిస్తుంది. అయితే ఇందులో ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి రీజన్స్, మనకి లో టెంపరేచర్స్ ఉండడం ఆ సీజన్లో, ఆ తర్వాత లో విండ్ స్పీడ్ ఉండడం, మాయిశ్చర్ అవైలబిలిటీ ఉండడం, దీంతోపాటు ఏరోసోల్స్, ఇవన్నింటి కారణంగా అక్కడ ఎక్కువగా ఫాగ్ ఫార్మేషన్ జరుగుతుంది అని ఇందులో మెన్షన్ చేశారు. గుర్తుంచుకోండి, ఇవి వ్యాలిడ్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వార్న్స్ ఆఫ్ రిటర్న్ టు డార్క్ ఫేజ్ ఫర్ ఇండస్ట్రీ. టీ అనేది మన ఇండియాలో బాగా సేల్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్లో ఒకటి.
అయినప్పటికీ ఆ టీ ఇండస్ట్రీ కూడా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టు టీ అసోసియేషన్ మెన్షన్ చేసింది. ఇది జస్ట్ మనకి తెలిసి ఉండాలి, ఎందుకంటే స్టాగ్నెంట్ ప్రైజెస్ కారణంగా, ఓవర్ సప్లై కారణంగా, డిమాండ్ అండ్ సప్లై మధ్యన గ్యాప్ ఉండటం కారణంగా వీటన్నింటి వల్ల టీ ఇండస్ట్రీ కొంచెం క్రైసిస్లోకి ఉంది, ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది అని టీ అసోసియేషన్ మెన్షన్ చేసింది. వీటిని అడ్రస్ చేయడానికి కూడా ఇంపోర్ట్ ఆఫ్ ద టీని కొంచెం కంట్రోల్ చేయడం, ఇట్లాంటి మెజర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫర్దర్ ఏదైనా మేజర్ డెవలప్మెంట్ ఉంటే మళ్ళీ దీని గురించి మనం డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ టాపిక్ ఆర్మ్డ్ యూఏవీస్కి సంబంధించి మన నేవీ చీఫ్ ఒక ఇంపార్టెంట్ కామెంట్ చేశారు. ఇలా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఉన్నాయి కదా, వీటి వల్ల ఇవి నాన్ స్టేట్ యాక్టర్స్ అండ్ టెర్రరిస్టుల చేతిలోకి వెళ్తే చాలా ప్రమాదం అని. ఎస్, దీనికి బెస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్ సీలో హౌతీస్ అటాక్ చేస్తున్నారు అక్కడి నుంచి వెళ్ళేటువంటి కార్గో షిప్స్ పైన. సో వీటి వల్ల ఎంత బెనిఫిట్ ఉందో, అట్ ది సేమ్ టైం అవి ఉండాల్సినటువంటి వ్యక్తుల చేతిలో కాకుండా నాన్ స్టేట్ యాక్టర్స్ అండ్ టెర్రరిస్ట్ చేతిలోకి వెళ్తే అంతే ప్రమాదకరంగా కూడా మారుతాయి ఇవి. నేవీ చీఫ్ ఏ సందర్భంలో ఈ కామెంట్ చేశారు అంటే, దృష్టి 10 స్టార్లైనర్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ మేల్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ని అన్వెయిల్ చేస్తున్న టైంలో మన నేవీ చీఫ్ ఈ కామెంట్ చేశారు. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కి సుప్రీంకోర్టు కొన్నిసార్లు డెడ్ లైన్ ఇచ్చింది, తన ముందున్నటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పైన డెసిషన్ తీసుకోవాలి అని. సో నిన్న January 10th లాస్ట్ డేట్. ఆ డేట్కి కట్టుబడి అక్కడ స్పీకర్ ఒక డెసిషన్ తీసుకున్నారు. తను డిస్క్వాలిఫికేషన్స్కి సంబంధించి వ్యాలిడ్ రీజన్స్ లేవు అనేది ఒకటి మెన్షన్ చేశారు. రెండో విషయం ఏంటి అంటే, షిండే ఫ్యాక్షన్ ఏదైతే ఉందో వాళ్ళదే రియల్ శివసేన అనేది డిక్లేర్ చేశారు. ఇప్పటికిప్పుడు ఇందులో నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ లేవు, కానీ రేపు ఉద్ధవ్ థాకరే టీమ్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఎలాంటి అబ్జర్వేషన్స్ ఉంటాయి, అప్పుడు మనం దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్ గ్రీస్కి సంబంధించింది. గ్రీస్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ ఏంటంటే, గ్రీస్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని, సేమ్ సెక్స్ కపుల్స్ మ్యారేజ్ చేసుకోవడాన్ని లీగలైజ్ చేయబోతున్నట్టు అండ్ అడాప్షన్ని కూడా లీగలైజ్ చేయబోతున్నట్టు గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. ఇంకా డెసిషన్ తీసుకోలేదు, బిల్ పాస్ అవ్వలేదు, ఇది ఒక అనౌన్స్మెంట్ మాత్రమే. సో ఇది ఇవాల్టి హిందూ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.